Cardiac Multi-Specialty Hospital. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. తెనాలి నాజరపేటలో దారుణం జరిగింది. పెద్ద కొడుకు వేధింపులు భరించలేక కొట్టి చంపేశారు తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళితే తెనాలి నాజరపేటలోని ఇందిరా టవర్స్ ఎదురుగా ఉన్న రేకుల షెడ్డులో 2 కొడుకులతో తల్లిదండ్రులు జీవిస్తూ ఉన్నారు. పెద్ద కుమారుడు కొల్లిపర కోటేశ్వరరావు ఆటో నడుపుకొని జీవిస్తున్నాడు. కొల్లిపరలో ఉన్న 2 సెంట్ల భూమి విషయంలో తల్లిదండ్రులతో నిత్యం గొడవ పడుతూ ఉన్నాడు. రాత్రి కూడా ఇలాగే జరిగిన వివాదం కాస్త విషాదంగా మారింది. మద్యం మత్తులో నిత్యం గొడవలు చేస్తున్న కోటేశ్వరరావును భరించలేక తండ్రి భాస్కర్రావు, తల్లి విజయమ్మ, తమ్ముడు మరియదాసు సహాయంతో కొట్టి చంపారని తెనాలి 1 టౌన్ పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని ఆటోలో తరలించే ప్రయత్నం చేయగా స్థానికులు ఆటోను అడ్డుకొని నిలదీశారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఘటనాస్థలికి క్లూస్ టీం చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నాజర్పేట ఇందిరా టవర్స్ ఆపోజిట్లో ఉన్నటువంటి రేకుల్ షెడ్ నెంబర్ 2లో నిన్న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆ ఇంట్లో 4 ఉంటున్నట్లు, తల్లి, తండ్రి, అన్న, తమ్ముళ్ళు ఉంటున్నట్లు, వాళ్ళ మధ్య ఆస్తి తగాదా జరిగినట్లు, ఆ క్రమంలో జరిగిన ఘర్షణలో కొల్లిపర కోటేశ్వరరావు అనేటువంటి అతని పెద్ద కొడుకుని విజయమ్మ, మరియదాసు, భాస్కర్రావు అనేటువంటి 3 వ్యక్తులు అతన్ని కొట్టి చంపినట్లుగా మాకు 112 కాల్ వచ్చింది. మేము ఇమీడియట్గా సీన్కి రష్ అయ్యాం. మేము వచ్చే సమయానికే వాళ్ళు కొట్టి చంపి బాడీని ఆటోలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా స్థానికులు అడ్డుపడి ఆపి మాకు అప్పగించడం జరిగింది. మేము ప్రియాంక అనేటువంటి ఒక మహిళ ఎవరైతే సర్కమ్స్టాన్షియల్ విట్నెస్ ఉన్నారో ఆవిడతో రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాం. మృతుడు ఆటో డ్రైవర్. అతను వీళ్ళకి కొల్లిపరలో ఒక 2 సెంట్ల ఇళ్ల స్థలం ఉంది. ఆ ఇళ్ల స్థలం అమ్మి ఒక 50,000 రూపాయల డబ్బులు ఇవ్వమని తల్లిదండ్రుల్ని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. దాని మీద వీళ్ళకి ప్రీవియస్గా కూడా గొడవలు జరిగినాయి. రాత్రి ఆ డబ్బు విషయంలోనే గొడవ జరిగిన క్రమంలో జరిగిన ఘర్షణలో అతన్ని కొట్టి చంపడం జరిగింది.